ఎడ్జిబాస్టన్ వేదికగా జరుగుతున్న రెండవ టెస్ట్ లో టీమిండియా బ్యాటింగ్ లో అదరగొట్టింది. ముఖ్యంగా కెప్టెన్ శుభ్మన్ గిల్ అజేయ డబుల్ సెంచరీతో 269 పరుగులు చేయడంతో పాటు సుందర్, జడేజా, జైస్వాల్ పరుగులు రాబట్టారు. దీంతో మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా 587 పరుగులకు ఆల్అౌట్ అయింది. ఇక బౌలింగ్ లో కొత్త బౌలర్ ఆకాష్ దీప్ అదరగొట్టాడు. ఒకే ఓవర్ లో 2 వికెట్లు తీసి ఇంగ్లాండ్ ను ఒత్తిడిలోకి నెట్టేశాడు. ఇలా 85 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఇంగ్లాండ్ ని ఆ టీం కెప్టెన్ హ్యారీ బ్రూక్ మరియు స్మిత్ ఆదుకున్నారు. ఇద్దరు సెంచరీలతో చెలరేగడంతో 407 పరుగులకు ఆల్అౌట్ అయ్యారు. అయితే సిరాజ్ సరైన సమయంలో వికెట్లు తీయడంతోనే మరో 180 పరుగులుండగా ఇన్నింగ్స్ ను ముగించారు. లేదంటే మరింత క్లిష్టంగా పరిస్థితులు మారేవి. ఇక ఈ ఇన్నింగ్స్ లో సిరాజ్ 6 వికెట్లు తీసి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. కాగా మూడవ రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 1 వికెట్ కోల్పోయి 64 పరుగులు చేసింది. ఆ తర్వాత సిరాజ్ మాట్లాడుతూ బుమ్రా లేకపోవడం ఇబ్బందే, పైగా ప్రసిద్, ఆకాష్ లకు అనుభవం లేదు, అందుకే నేనే ఆ బాధ్యత తీసుకున్నా, ప్రత్యర్థి బ్యాటర్లపై ఒత్తిడి పెట్టా, ఇప్పుడు 6 వికెట్లు పడగొట్టా అని చెప్పుకొచ్చాడు.